తెలుగుదేశం పార్టీలు నిరోధకంగా మారాయన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ప్రజాభిప్రాయం మేరకే జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేశామన్న హరీష్ రావు కొత్త జిల్లాలను దుర్బుద్ధితోనే టీడీపీ కాంగ్రెస్లు అడ్డుకుంటున్నాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసమే దీక్షలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జిల్లాల ఏర్పాటుపైన కోర్టుకు పోతామంటున్నారు. మీరు చేసేది ఏమైనా ఉందా? తమరు అధికారంలో ఉన్నప్పుడు కుంభకర్ణుల్లాగా నిద్రపోయారు, ప్రాజెక్టులు మర్చిపోయింది, జిల్లాలు ఏర్పాటు చేయలేదు, ఏ విషయం మీరు పట్టించుకోలేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఉంటే, ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఉంటే మేము కోర్టుకు పోతాం, మేము అడ్డుకుంటాం, మేము ఆపుతాం అనేటువంటి ధోరణిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఎంత దుర్మార్గం అంటే ఇది ఎన్నో ఏళ్ల కళ. ఇవాళ ఒక సిద్దిపేట జిల్లా కావాలంటే ఒక 50 ఏళ్ల కళ. మీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి మొదలుకుంటే నిన్న మొన్నటి రాజశేఖర్ రెడ్డి గారి దాకా జిల్లాలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు దాకా మంచిర్యాల జిల్లా చేస్తాం, సిద్దిపేట జిల్లా చేస్తామని మాట తప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఇలా ప్రజల కోసం మాట నిలబెట్టుకున్న నాయకుడు ఇలా కేసీఆర్. ఇలా మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టమైనటువంటి విషయం.